నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము ఫలితాలు అయితే ఆల్మోస్ట్ తేడతెల్లని చేసేసాయి. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే కంచుకోట అనుకున్న సీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వాషౌట్ అవుతున్నట్టుగా మరి మనం చూస్తున్నాం. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఎప్పటి నుంచో ఉంది వైఎస్ ఫ్యామిలీకి సీమ అనేది కంచుకోవటం. అంటే అక్కడ ఎవరు ఎన్నిసార్లు పోటీ చేస్తున్నా, ఎంతమంది నిల్చున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే జగన్మోహన్ అంటే లైక్ వైఎస్ ఫ్యామిలీ అయితే అక్కడ విన్ అవుతుందని. కానీ ఈసారి మాత్రం చరిత్ర తిరగ రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఏంటంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అవునమ్మా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వే సంస్థలన్నీ కూడా బాగా అధ్యయనం చేసిన తర్వాత ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి మొత్తం రాయలసీమ వరకు కూడా, అంటే నెల్లూరు, చిత్తూరు రాక కూడా వేవ్ ఉందనేది చెప్పారు. ఒక్క 2 జిల్లాలు మాత్రం కడప, కర్నూలులో మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్పారు. అక్కడ కూడా ఫుల్ స్వీప్ వైఎస్ఆర్సీపీకి ఉంటుందని కాదు కానీ, బట్ తెలుగుదేశం మీద మాత్రం ఎడ్జ్ ఉంటుందని అయితే చెప్పారు. అది చాలా వరకు నిజమేనని కూడా నమ్మారు. కానీ వాళ్ళ కర్నూలు జిల్లాలో కూడా పరిస్థితి తేడా వచ్చేసింది. కర్నూలులో కూడా ఆల్మోస్ట్ స్వీప్గానే వెళ్ళిపోతుంది. తర్వాత కడప జిల్లాకు వచ్చేటప్పటికి కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కడపలో గెలవట్లేదు, షర్మిల్ గారు గెలుస్తుంది. పక్కా అమ్మాది. తర్వాత వచ్చేసి ఇక్కడ పులివెందుల్లో కూడా ఆయన ఒక టైంలో ట్రైలింగ్ బిహైండ్ అనే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా, బీటెక్ రవి మీద. సరే గెలిచిన కొద్దిపాటి మెజారిటీయే కానీ తర్వాత కమలాపురం నియోజకవర్గం వాళ్ళ మేనమామ పోటీ చేశాడు రవీంద్రనాథ్ రెడ్డి గారు. అది చాలా గ్యారంటీ సీట్ అనుకున్నారు, కానీ అది కూడా ట్రైలింగ్ బిహైండే. అట్లా కడప జిల్లాలో కూడా ముఖ్యులైన వాళ్ళు చాలామంది ట్రైలింగ్ బిహైండ్. తర్వాత జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు ముందంజలో ఉన్నాడు. తర్వాత కడపలో కూడా వైఎస్ఆర్సీపీ ట్రైలింగ్ బిహైండ్. ఐ థింక్ అతను తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎవరు కడపని తెలుగుదేశంకి ఇచ్చినట్టున్నారు. ఆ తెలుగుదేశం అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. అట్లా కడప లాంటి నియోజకవర్గ జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాగా. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పక్కర్లేదు. ప్రకాశం లాంటి జిల్లాల్లో మొత్తం 10కి 10 సీట్లు తెలుగుదేశం స్వీప్. తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అన్నీ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కూడా బాగుంది. తర్వాత చిత్తూరు కూడా మంచి స్వీప్లో ఉంది. ఒకప్పుడు కనీసం రాయలసీమ జిల్లాలో చిత్తూరు, అనంతపూరు, కడప, కర్నూలు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది అనుకున్నారు. మరీ ముఖ్యంగా ఇంకా బాగా సర్వే డీప్గా వెళ్ళినప్పుడు కనీసం ఈ 2 జిల్లాలో కడప, కర్నూలులో మాత్రం ఉంటుంది అనుకున్నారు. ఈవెన్ కర్నూలు, కడప జిల్లాలు కూడా తీవ్రంగా వ్యతిరేకత వచ్చేసింది. ఆ గతంలో 3 స్థానాలు మాత్రమే గెలవగలిగింది వైఎస్ఆర్ టీడీపీ. అంత వైఎస్ఆర్ మయమే మిగిలిన అన్ని సీట్లు ఆ 4 జిల్లాల్లో. అట్లాంటిది ఇవాళ అక్కడ కూడా పరిస్థితి, వైఎస్ఆర్సీపీ పరిస్థితి గతంలో టీడీపీకి ఇంచుమించుగా ఎంత ఉందో అంతే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లా వచ్చేసిందంటే 160 స్థానాలు రాక కూడా టీడీపీ అండ్ కూటమికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఒక మిగిలిన 10-12 స్థానాల్లోనే వైఎస్ఆర్సీపీ 14 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆ లీడ్ కూడా మరి కంటిన్యూ అవుతుందా లేదా చెప్పలేము. ఇంకా 7-8 కౌంటింగ్ రౌండ్లోకి వచ్చేటప్పటికి ఒక్కోసారి మార్పు రావచ్చు. స్వీప్ అయితే కనపడుతుంది కాబట్టి రాయలసీమలో కూడా మార్పు వచ్చింది. అయితే ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీకి పరిస్థితి వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత చాలా మార్పు వచ్చింది. నిజానికి అసలు వివేకానంద రెడ్డి గారి హత్య అంశం ఈ ఎన్నికల్లో ఒక ప్రాధాన్యత గల అంశం కాకూడదు. ఎందుకంటే అది కెలికింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన బస్సు యాత్ర కోసం ఆయన వెళ్ళి ఇడుపులపాయలో మళ్ళీ వాళ్ళ బాబాయ్ హత్య గురించి లబ్ధి పొందాలనే ఉద్దేశం మీద కలిపాడు. అది ఏమైందంటే అది రివర్స్ అయింది. అట్లా వాళ్ళకే నష్టం జరిగింది, బూమరాంగ్ అయింది. అది దానికి స్వయంకృతాపరాధం అయిందే. ఇక్కడ మనం చూసాం కొంతమంది ఎవరైతే వైసీపీకి ఇంకా మాట్లాడే వ్యక్తులు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఓవర్ యాక్షన్ వల్లనే ఓడిపోతుంది పార్టీ అని చెప్పేసి వాళ్ళు బయట దేశంలో పంచి ప్రభాకర్ కూడా చెప్పాడు. ఆయనకి అనుయాయుడు అనుకున్న పంచి ప్రభాకర్ కూడా తను ఈ ఓవర్ యాక్షన్ చేశాడు, ఈ బటన్ నొక్కుతున్నాను, అది నొక్కుతున్నాను. బటన్ నొక్కినాడు, జనవరిలో నొక్కి మేలో కూడా
డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇవన్నీ కూడా ఆయనకే రివర్స్ అయినాయి. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు వచ్చిన అనవసరంగా దాన్ని ఒక సెంటర్ పాయింట్ చేసి సొంత ఫ్యామిలీలో వ్యతిరేకత తెచ్చుకున్నాడు. దాంతో బాగా తేడా వచ్చేసింది. దానికి ఆయనే మూల్యం చెల్లించుకుంటున్నాడు. అతనికి గతంలో వ్యూహకర్తను పెట్టుకున్నాడు పీకే ప్రశాంత్ కిషోర్ని. ఈసారి ఏమనుకున్నాడంటే కిందసారి ప్రిస్క్రిప్షన్ రాశాడుగా ప్రశాంత్ కిషోర్, అదే ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటే నడుస్తూ అనుకున్నాడు. ఆ ప్రిస్క్రిప్షన్ వికటించింది. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది అదే, ఏ సమస్యకి ఆ సమస్యకి వెళ్ళాలి. గతంలో వచ్చిన పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. అదే ఫార్ములాని పాటించేటప్పటికి బొక్కబారలో పడ్డాడు. ఎన్నాళ్ళు నువ్వు కదా చంపింది, ఇవాళ తెలిసిపోయిందా? ఆ రోజు తెలియదు, ఇవాళ 5 ఏళ్ల తర్వాత కుటుంబంలో మీరే చంపారనేది ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత, ఏజెన్సీలన్నీ పట్టుకున్న తర్వాత ఇంకా ప్రజలను మభ్యపెట్టడం, ఇతరులను నిందించడం, తర్వాత తను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు కదమ్మా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. అది చివరిలో పెట్టినా కూడా, అంటే అప్పటి వరకు అంతో ఇంతో సీట్లు వస్తాయని అనుకున్నారు, అది కూడా పోయింది. దీని వల్లనే పోయిందని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు దీని ప్రభావం వల్లనే పోయింది అంటారా, లేకపోతే ఇంకా దానికి ముందు కూడా? అంతకుముందు కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఒకటి కాదు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? మహిళలు మొత్తం 50% వ్యతిరేకం వచ్చింది కదా. తాగే వాళ్ళందరూ కూడా తక్కువ క్వాలిటీ మద్యాన్ని ఎక్కువ ధరకు పెట్టి కొనుక్కుంటున్నారు, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, వాళ్ళందరూ వ్యతిరేకమే కదా. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ చాలా హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. రాజధాని గురించే కావచ్చు, ప్రత్యేక హోదా గురించే కావచ్చు, యూపీఎస్ ఇన్నిగానే మాట్లాడినప్పుడు, అంటే తర్వాత ఫస్ట్ 2 years చూసినట్టయితే కరోనా టైం అట్లా వెళ్ళిపోయింది. కానీ తర్వాత అయినా కూడా దీని గురించి మాట్లాడాలి, చెయ్యాలి అని ఎందుకు ఆలోచించలేదు? ఎప్పుడు చూసినా కూడా 3 రాజధానులు ఆయన ఎవరు అడిగారో ఆయనే పెడతా అన్నాడు. పెట్టావా? తర్వాత ఇదిగో అదిగో వెళ్ళిపోతున్నా వైజాగ్ అన్నావు, వెళ్ళావా? ఎందుకు వెళ్ళలేదు? నిన్నెవడ నాపాడా? నువ్వేమన్నా అక్కడ కన్స్ట్రక్షన్ చేసావా రాజధాని భవనం? ఇప్పుడు కట్టిన 500 కోట్ల రూపాయల భవనం రిషికొండ మీద కూడా ఆయన వ్యక్తిగత అవసరానికి కట్టుకున్నాడు, కానీ అదేమి ప్రభుత్వ అవసరానికి కట్టింది కాదు. అది ఒక వేస్ట్. ప్రభుత్వం అంటారా లేకపోతే ఆయన సొంతది అంటారా? ప్రభుత్వందే. కానీ ఆయన సొంతంగా ఉండాలనే ఉద్దేశం మీద మళ్ళీ 30 ఏళ్ల పాటు ఉంటానని కళ్ళగన్నాడు కదా. ఆ 30 ఏళ్ల పాటు ఉండొచ్చు అనుకుని కట్టించాడు. కానీ అది ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకు రియాలిటీలో లేరంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే కదా $1 మిలియన్ క్వశ్చన్. ఆయన 151 స్థానాలు కనుక, అందుకే కదా ఇప్పుడు ఆయన సైకో అనేది. ఇప్పుడు అతనికి మానసిక ఆరోగ్యం బాగుండాడైతే మనుషులతో సఖ్యతగా ఉండాలి కదా. ఎవరైతే గెలిపించారో వాళ్ళని కూడా టార్గెట్ ఎందుకు చేసుకున్నాడు? అతనికి మానసిక ఆరోగ్యం సరిలేదనేది. తర్వాత ఎవడన్నా విషాద సంఘటనలు జరిగినప్పుడు వెళ్తే బాధతో కూడిన ముఖం పెడతారా, నవ్వుతో పలకరిస్తారా? ఆడు చచ్చిపోయి కొంతమంది అక్కడ ఏడుస్తుంటే మంచాల మీద పడుకున్న వాళ్ళు, గాయపడ్డ వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు. అది పిచ్చితనమా, వెకిలితనమా ఏంటి అర్థం కాదు. అట్లా ఆయనకి భిన్నంగా వ్యవహరిస్తాడు, తేడాగాడు అన్నట్టుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి ఏది చేయకూడదు. అదే పాటలో చూడండి, సునామీ వస్తుంటే మావాడు స్విమ్మింగ్ చేస్తాడు అని ఒక పాట పూర్తిగా. అలా ఇతను అన్నీ కూడా రివర్సే ఉంటాయి, ఎందుకో అర్థం కాదు. మొన్న మధ్య లండన్ వెళ్ళింది కూడా కొంత ట్రీట్మెంట్ కోసం అంటున్నారు. మరి లండన్లో ఇచ్చిన మెడిసిన్స్ కూడా ఈయనకి సూట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. వెళ్ళాలా మరి? ఏ దేశం వెళ్ళి ఏం మాట్లాడతారు? లేకపోతే అదే బెటర్ ప్లేస్ ఆయనకి. లేకపోతే ఆడెవరో 175 గెలుస్తాడన్న అనుకుంటే ఇతను నేను గెలుస్తున్నానని చెప్పుకున్నాడు. గెలుస్తున్న మాట కరెక్ట్, వాళ్ళు గెలిచారు. ఇతని పరిస్థితి తనకు తెలియట్లా. అంటే అతనికి వేడి నీళ్ళలో చేపెట్టి కూడా చల్లదనంగా అనిపిస్తుంది, చల్ల నీళ్ళలో పెడితే వేడిగా అనిపిస్తుంది, భిన్నంగా అనిపిస్తున్నాయి. అది.